జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు ఆనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్. ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలి. మాజీ శాసనసభ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 శిల్పకళా వేదిక మాదాపూర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గౌరవనీయులైన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి మరియు డివైసీఎం బట్టి విక్రమార్క మల్లు. వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు ఆనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్. గౌరవం అనేది ప్రజలు ఇస్తే వస్తుంది, అది నువ్వు అడుక్కుంటే రాదు. అది సాధారణ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. అధికారిక కార్యక్రమాల్లో కూడా బహిరంగ సభల్లో ఎట్లా మాట్లాడతామో, రాజకీయ సమావేశాలు ఎట్లా మాట్లాడతామో అట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అని అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి అయింది అనేటువంటి విషయం మర్చిపోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజారి బజారు భాష మాట్లాడుతున్నాడు. వ్యంగ్యం పేరు మీద వెకిలి భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సెన్సేషన్ పేరు మీద సెన్స్లెస్గా చాలా సిల్లీగా మాట్లాడుతూ ఉన్నాడు. గాంధీలను ఇంప్రెస్ చేయడానికి ఉన్న ఇజ్జత్ తీసుకుంటున్నాడు. ఆయన సిగ్గుండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనం ఏం భాష మాట్లాడాలనో ఆలోచించుకొని మాట్లాడాలి. ఒక సాధారణ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మేమే ఒక మాట మాట్లాడితే దీని అర్థం ఏముంటుంది, ఇది ఏ విధంగా సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది అని ఆలోచించుకొని మాట్లాడతాం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మొన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఏం భాష మాట్లాడాడు ఆయన? మామూలుగా టీవీల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రకటన వస్తూ ఉంటుంది. టొబాకో కాజెస్ క్యాన్సర్ అని ప్రకటన వస్తూ ఉంటుంది. అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అయితే ఐఎన్పిఆర్ వాళ్ళు కానీ లేకపోతే డిపిఆర్ఓ కానీ రేవంత్ రెడ్డిస్ స్పీచెస్ ఆర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అండ్ నాట్ ఫర్ చిల్డ్రన్. రేవంత్ రెడ్డిస్ లాంగ్వేజ్ ఈజ్ ఇంజూరియస్ అండ్ డేంజరస్ టు తెలంగాణ సొసైటీ అని చెప్పి ఆయనతో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపిస్తే బాగుంటుంది. ఇంత అడ్డగోలుగా అక్కడికి రాని ముచ్చట్లు. వాస్తవానికి రాజీవ్ గాంధీ గారంటే అందరికీ గౌరవమే, ఎందుకంటే వారు మాజీ ప్రధానమంత్రి గారు కాబట్టి. కానీ గాంధీ కుటుంబం కూడా వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు మాకు ఇక్కడ విగ్రహం పెట్టాలని. కేవలము అయ్య విగ్రహం పెట్టి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి ఈయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు. రాజీవ్ గాంధీ గారు అంటే గౌరవం ఉన్నా కూడా ఈయన అక్కడ విగ్రహం పెట్టి రాజకీయ వివాదంలోకి రాజీవ్ గాంధీని లాగి రాజీవ్ గాంధీని ఈయన అగౌరవపరిచాడు. వాస్తవం ఇది. ఈ దేశంలో ఒక రాజీవ్ గాంధీ గారే ఉన్నారా? ఇక ఒక గాంధీలే ఉన్నారా? ఇంకెవరు లేరా? దేశంలో 15 మంది ప్రధానమంత్రులు పరిపాలన చేసిండ్రు. దాంట్లో మీ గాంధీ కుటుంబ సభ్యులు 3 పరిపాలన చేసి ఉండొచ్చు. వాళ్ళు అసలు గాంధీలా నకిలీ గాంధీలా అనేది సమాజం తెలుస్తుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, వీళ్ళు 3 కూడా ప్రధానమంత్రిలో పనిచేసిండ్రు. మిగతా వాళ్ళు పనిచేయలేదా? లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీ లాల్ నందా, మురార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, వీళ్ళందరూ ప్రధానమంత్రులు కారా? వాస్తవానికి మన ప్రధానమంత్రులు ఎవరికి వారే సాటి. ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకున్నది. అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి
ప్రపంచమే అబ్బురబోయే విధంగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రులు మన ప్రధానమంత్రులు. వాళ్ళు దేశం కోసం పనిచేసిండ్రు, సమాజం కోసం జీవించిండ్రు వాళ్ళు వాస్తవం. కానీ ఈ దేశం అంటే కేవలం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నకిలీ గాంధీలు అనే విధంగా మీరు చిత్రీకరించడం ఇది దుర్మార్గం. ఇది మిగతా అందరి ప్రధానమంత్రులను అవమానపరచడమే ఇది. అరే పెడితే పివి నరసింహారావు గారు విగ్రహం పెట్టినా ఒక అర్థం ఉండేది. ఆయన మన తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక తెలుగువాడు, తెలంగాణ వాడు దేశాన్ని పరిపాలించిండు అంటే అది ఒక గర్వకారణం మనందరికీ కూడా. కానీ ఇప్పుడు ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అధ్వానంగా మారుతున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. గురుకులాలు అధ్వాన్న పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న నువ్వే బాధ్యుడివి. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టిమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి. విలేకరులతో సమావేశంలో బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రమౌత్ రవీంద్ర కుమార్. తర్వాత ముగ్గురు మైనార్టీ విద్యార్థులు ఇక్కడ నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది. మేము ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ మిగతా విద్యార్థులతో మాట్లాడితే వారందరూ కూడా చెప్పేది ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ గతంలో బాగుండే, కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా నాణ్యమైన భోజనం ఏదైతే గురుకుల పాఠశాలలకు ఇచ్చే మెనూ ఉంటుందో ఆ మెనూను పాటించకుండా ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాల పేదవాళ్ళ యొక్క పిల్లలు నాణ్యమైన విద్యను అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభం చేసిన ఈ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. అసలు ఈ పాఠశాల వాతావరణం చూస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని వీరికి ఆనాడు మరి రెంట్కు ఇప్పించడం అనేది జరిగింది. కనీసం ఉన్న పాఠశాలలో లోపల చూస్తే పాఠశాల తరగతి గదులు బూజు పట్టిపోయి ఫ్యాన్లు లేక, అదేవిధంగా పిల్లలకు ఏదైతే భోజనం మరి నాణ్యమైన భోజనాన్ని పెట్టాల్సిన బాధ్యత ఉండేనో వాటన్నిటి కూడా మర్చిపోయి చాలా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళని చదువు మీద ఏకాగ్రత లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు ఇక్కడ అవపడతా ఉన్నాయి. వారికి ఇవ్వాల్సిన బట్టలు కానీ, పెట్టెలు కానీ, ప్లేట్స్ కానీ, పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, దుప్పట్లు కానీ సకాలంలో అందించకపోవడం, అదేవిధంగా భోజన విషయంలో ఎక్కడ కూడా శ్రద్ధ వహించకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో ఆ ముగ్గురు పిల్లలు, ఒకరేమో కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి సంబంధించిన తను, ఈ నియోజకవర్గానికి సంబంధించి, ఇంకొకరు మరి నేరేడుచర్ల మండలం దగ్గర మరి జాన్పహాడ్ అనే గ్రామానికి సంబంధించిన అతను, ఇంకొక అతను హాలియా దగ్గర హజరాత్గూడెం అనే గ్రామానికి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించినారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక చిన్న ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు. మమ్మల్ని మన్నించండి ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఈ పాఠశాలలో వర్కర్స్ పెట్టే టార్చర్ కానీ, లేకుంటే హెల్త్ ఏఎన్ఎంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అందుకని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం, మమ్మల్ని మన్నించమని చెప్పి ఒక ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు. అంటే 10th క్లాస్ చదువుకునే విద్యార్థులు ఆ రకంగా ఆ పాఠశాలలో మరి అలాంటి ఉత్తరం రాసి, మరి ఇక్కడ మేము చదువుకోలేము, మాకు వసతులు బాగలేవు, భోజనం బాగలేదు, వర్కర్లు ఏమైనా అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనే ఒక ఉత్తరం రాసి పిల్లలు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు చిన్న మధ్య తరహతి పరిశ్రమల పాలసీని ప్రకటించనుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని మాదాపూర్లో శిల్పకళా వేదికలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీని ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు సీఎం గతంలోనే వెల్లడించారు. అమెరికాలో ఉన్నన్ని వ్యాపార అవకాశాలు తెలంగాణలోనూ ఉన్నాయని, చైనా
చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తున్నట్లుగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం MSME పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ EV పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే 6 కొత్త వాటిని ఖరారు చేయాలని సీఎం ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కొత్త MSME పాలసీ విడుదల చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు గాంధీ గారికి, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు రాయల్ నాగేశ్వరరావు గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ గారికి, ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ, అట్లాగే ఈ MSME పాలసీ డిక్లరేషన్ సందర్భంగా పాల్గొనడానికి ఇక్కడ చేసినటువంటి పరిశ్రమల పెద్దలు, అట్లాగే వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించిన పెద్దలు, పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు, పరిశ్రమల మంత్రివర్యులు, IT మంత్రి గారు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ MSME పాలసీని వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హెల్త్ మినిస్టర్ గౌరవనీయులు దామోదర్ రాజేశ్వర గారు ఈ కొత్తగా రేషన్ కార్డు అండ్ హెల్త్ కార్డు విషయంలో మొత్తం విషయాన్ని పరిశీలించి విధి విధానాలు ఏ విధంగా మరి ఇవ్వబోతున్నామో దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మేము గతంలో 3 మీటింగ్ చేసుకున్నాం, ఇది 4వ మీటింగు. మరికొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది. మేము ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం. అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్స్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. అప్లికేషన్ నెలలో కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్గా డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు 91 లక్షల కార్డులు ఉండే 91,68,231 కార్డు. దానికి బెనిఫిషియరీ మెంబర్స్ 3,38,00,000 మంది ఉంది. సరే, ఆ తర్వాత కొంతమంది ఆంధ్రాకి పోయింది, కొంత మైగ్రేషన్ అయింది, అటు అయింది. కొంత విషయం సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డ్స్ స్ట్రెంత్ ఇప్పుడు 89,21,907 కార్డులు. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది జనాభా కలుగుతుందంటే 2,70,36,250 మందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్. అయితే గత 10 ఏళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు, కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, కొన్ని సంవత్సరాలు కార్డు డిలీట్ చేసిండ్రు. అయితే తెలంగాణ అప్పటికి ఇప్పటికీ మొత్తం 10 ఏళ్లలో ఒక కేవలం నామమాత్రంగా కార్డ్స్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా
రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు కోసం కొంత ఆసక్తి, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని చెప్పి చాలా మంది ఉండడంతో మేమేమనుకున్నామంటే రేషన్ కార్డు రేషన్కి, హెల్త్ కార్డు హెల్త్కి, ఇది విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ స్టేటస్ 89,96,000 కార్డులు ఉన్నాయి. బెనిఫిషరీస్ మెంబర్స్ 2,81,70,000 మంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 54,45,000 మందికి, అంటే 1,91,00,000 మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్నది. స్టేట్ కింద 95,51 lakh కార్డ్స్ 90 లక్షల మందికి. అంటే దీనికి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న వాళ్ళకి ఆ 54,45,000 కార్డులకి అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. అందులో 5 కిలోల కేంద్రం నుంచి 1 కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది. ఈ 35,51,000 కార్డులకి మొత్తం 6 కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది. ఓకే, నెక్స్ట్. సరే, ఇప్పుడు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రేషన్ కార్డు ఇష్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని. దానికి ఏంటంటే బేసిక్ గా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్నది ఏంటంటే ఇన్కమ్ సీలింగ్, ఆదాయ పరిమితి. రూరల్ ఏరియాస్ లో మరి రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ 1,50,000 రూపాయలు కానీ తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో 2 లక్షలు దానికంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా మరి ల్యాండ్, మరి భూమి యజమానులకి. బీజేపీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ ఆరా రాహుల్ గాంధీ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం. ప్రత్యక్ష ప్రసారం. కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఖార్గే ఏఐసిసి హెచ్క్యూ వద్ద హర్యానాకు కాంగ్రెస్ హామీలను ప్రకటించారు. प्लॉट और उन पर 3.5 लाख रुपए की लागत से 2 कमरों का मकान। अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे साहब से कि वो 7 गारंटीज के बारे में आप सब लोगों को के बीच में उनके पॉइंट्स को हाईलाइट करें और बताएं कि किस प्रकार से हरियाणा की जनता का भला आगे आने वाले समय में कांग्रेस की सरकार करेगी। आदरणीय मल्लिकार्जुन खड़गे साहब। अजय माकन जी, केसी वेणुगोपाल जी, अशोक गहलोत जी, भूपेंद्र हुडा जी, उदय मान जी, प्रताप सिंह बाजवा जी, टीएस सिंहदेव जी और गीता भूकल जी और सारे हमारे साथियों और सारे प्रेस के मेरे दोस्तों, आप सभी को मेरा नमस्कार। और आज हम जो 7 गारंटी जो हरियाणा गवर्नमेंट के ओर से अनाउंस कर रहे,
उस गारंटी को हम ये लागू करेंगे और इसीलिए हम इस गारंटी को रखे हैं नाम 7 वायदे पक्के इरादे। तो ये जो 7 वायदे हैं उसके अलावा भी मैनिफेस्टो में जो हमारा कम से कम 53 पेज का मैनिफेस्टो है वो तो बाद में वो लोग डिटेल उसको चंडीगढ़ में आपको बताएंगे, लेकिन ये जो वायदे हैं हम इसको पक्का निभाएंगे। इसके लिए आज AICC ऑफिस से ये घोषणा कर रहे हैं। जैसा कि पूर्व वक्ता ने अपने इस पॉइंट को वो बताया है, लेकिन मैं उतने तफसील में नहीं जाता। मैं सिर्फ इतना कहूँगा कि हमारे 7 पॉइंट जो है తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను టీటీడీ ఈ రోజు బుధవారం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లోనే నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయని చెప్పారు. కళ్యాణోత్సవం, ఉంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు. అదే రోజు వర్చువల్ సేవల కోటా మధ్యాహ్నం 3 గంటలకు, వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నామని చెప్పారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు, వాణి ట్రస్ట్ టికెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు జానీ మాస్టర్ కు నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఈ రోజు బాధితురాలు స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి పలు వివరాలు సేకరించిన పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించినట్లుగా కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని టాలీవుడ్ లైంగిక వేధింపుల ప్యానెల్ తెలిపింది. జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రత్యక్ష ప్రసారం. డాక్టర్ కె లక్ష్మణ్ ఎంపీ మరియు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. సేవా కార్యక్రమాలు ఈ 15 రోజుల పార్టీ కార్యకర్తలు పోలింగ్ బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నం కావాలని చెప్పేసి మేము ఆలోచన చేసినాం. ఆ రకంగానే కార్యక్రమాలన్నీ కూడా రూపొందించాము. ఒకటి, నిన్న జన్మదిన సందర్భంగా నిన్న, ఈరోజు, రేపు మొదటి 3 రోజులు 17, 18, 19 జిల్లా కేంద్రాలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. నిన్న ప్రారంభం జరిగింది రాష్ట్ర కార్యాలయంలో. ఇక్కడ కూడా నిన్న 6 జిల్లాలలో కామారెడ్డి, అదే రకంగా సిద్దిపేట, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాలలో నిన్న ఈ యొక్క రక్తదాన శిబిరం ప్రారంభమైంది. ఈరోజు, రేపు కూడా జిల్లా కేంద్రాలలో రక్తదాన శిబిరం కార్యక్రమాలు జరుగుతాయి. 23వ తేదీ ఈరోజు మరి ముఖ్యంగా జన ఆరోగ్య యోజన ఆ కార్డులు ఏవైతున్నాయో 70 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టి ఏడాది అవుతున్నటువంటి సందర్భంగా 70 సంవత్సరాలు పైబడ్డటువంటి వృద్ధులందరికీ కూడా ఏడాదికి 5 లక్షల రూపాయల ఉచితంగా వైద్య సదుపాయం కల్పించేటటువంటి జన ఆరోగ్య యోజన పథకాన్ని కూడా ఆ రోజు ప్రవేశపెడుతున్నాం. మరి 60 సంవత్సరాల పైబడ్డటువంటి మహిళలు, ముఖ్యంగా వృద్ధులందరికీ కూడా ఉచితంగా వైద్యం జరిపించాలని అన్ని అసెంబ్లీ కేంద్రాలలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. అదే రకంగా స్వచ్ఛతా అభియాన్ మండల కేంద్రాలలో
ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు, బస్టాండ్లు, ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేధావుల యొక్క సదస్సులు నిర్వహిస్తున్నాం. మరి దానికి కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నాం. స్కూల్ అదే రకంగా కాలేజీ స్టూడెంట్స్కి కాంపిటీషన్స్, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనేటటువంటి అంశాలపైన అవగాహన కల్పించటం కోసము పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. అదే రకంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు ఆనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్. ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలి. మాజీ శాసనసభ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 శిల్పకళా వేదిక మాదాపూర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గౌరవనీయులైన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి మరియు డివైసీఎం బట్టి విక్రమార్క మల్లు. వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.